2 Star Telugu TV. More place, free jobs, your choice. Hyderabad, Telangana, Andhra Pradesh. హాయ్, మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. సో చాలామంది ఎయిర్టెల్ ఇన్స్టాలేషన్ కోసం మాకు జాబ్స్ కావాలని అడిగారు. సో వాళ్ళ కోసం ఇప్పుడు రీసెంట్లో స్టార్ట్ అయినాయి అనమాట. సో వాళ్ళకు మోర్ దెన్ పీపుల్స్ కావాలి. సో దానికోసం ఇది హైదరాబాద్ లొకేషన్స్లో. సో దానికోసం మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఏందనేది. ఓకే, సో ఇది ఎయిర్టెల్ స్టోర్ అడ్రస్ అనమాట. సో మీకు కింద హెచ్ఆర్ నెంబర్ ఉంటుంది, లేదా నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇది ఎయిర్టెల్ జాబ్ ఉన్న అర్జెంట్ ఓపెనింగ్ ఫర్ టెక్నీషియన్స్, ఇన్స్టాలేషన్ ఇంజనీరింగ్ అండ్ వైర్ మ్యాన్. సో ఈ పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయన్నమాట. అర్జెంట్ ఓపెనింగ్ ఫర్ టెక్నీషియన్స్, ఇన్స్టాలేషన్ ఇంజనీరింగ్ అండ్ వైర్ మ్యాన్ వేకెన్సీ ఉన్నాయి. ఆర్ ఆన్ ది పేరోల్ ఆఫ్ ఎయిర్టెల్ భారతి లిమిటెడ్. సో డైరెక్ట్ ఎయిర్టెల్కు పేరోల్ అన్నమాట. ఇది ఏ థర్డ్ పార్టీ లేదు. సో ఏ థర్డ్ పార్టీ దీనికి లేదు కాబట్టి డైరెక్ట్ ఎయిర్టెల్ మాత్రమే వీళ్ళకు అప్రోచ్ చేస్తుంది. శాలరీ కూడా ఎయిర్టెల్ నుంచే వస్తుంది. సో ఇంటర్ అవుట్ డిగ్రీ హ్యావింగ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎన్ ఇయర్ మినిమం ఇన్స్టాలేషన్ ఆఫ్ టెక్నీషియన్ ఆర్ వైర్ మ్యాన్. సో మినిమం ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. లేదంటారా? సో ఒకవేళ ఫ్రెషర్ ఉన్నా ఒకసారి కాంటాక్ట్ కండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో నాకు తెలిసి మినిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళనే తీసుకుంటారు. సో శాలరీ కూడా గట్టిగానే ఇస్తున్నారు కాబట్టి. సో సో ఇక్కడ శాలరీ విల్ బి 21,000 అప్ టు 30,000 నెట్ టేక్ హోమ్. అంటే నీకు ప్రీవియస్ శాలరీలో ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఎయిర్టెల్లో. సో ఎయిర్టెల్ అంటే వేరే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, యాక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా ఇంకా జియోలో ఎక్స్పీరియన్స్ ఉంది. సో దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని బట్టి గ్రోతింగ్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో మినిమం శాలరీ అయితే 21,000 అప్ టు 30,000 నెట్ టేక్ హోమ్ అన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ హౌ ఈర్ ఇంట్రెస్టెడ్ ది కెన్ డూ విత్ దిస్ ఇంటర్వ్యూ అట్ ఎయిర్టెల్ భారతి లిమిటెడ్ బేగంపేట్. ఓకే, సో మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది చేయాలి అనుకుంటే, సో ఎయిర్టెల్ బేగంపేట్లో హెడ్ ఆఫీస్ ఉంది కదా, మీరు అక్కడికి డైరెక్ట్ వెళ్ళవచ్చు. డైరెక్ట్ వస్తే నాకు ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని అక్కడ. సో మీరు నాకు తెలిసి ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ ఉంది. ఓకే, సో ఇది హెచ్ఆర్ నెంబర్ ఇది. సో హెచ్ఆర్కు సౌత్ రీజనల్ హెడ్ అలీ. సో హెచ్ఆర్ నెంబర్ ఉంది ఇక్కడ, కాల్ చేయండి. అలీ సార్కి కాల్ చేయండి. కాల్ చేసి మాట్లాడండి, నాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎక్కడికి రావాలి అని చెప్తే ఆయన కూడా ఈ అడ్రస్ పంపిస్తాడు. ఈ అడ్రస్ పంపించినప్పుడు ఈ అడ్రస్ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అంటే మీరు జాయిన్ అయిపోండి. సో ఇది వచ్చేసి ఇన్స్టాలేషన్. చాలామంది నాకు మెసేజ్లు కూడా చేశారు, సార్ వైర్ మ్యాన్ ఏమైనా వేకెన్సీ ఉన్న ఇన్స్టాలేషన్ కానీ సో టెక్నీషియన్స్ కానీ అన్నారు. సో మంచి అవకాశం అని ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. సో వెళ్తానంటే డైరెక్ట్ వెళ్ళండి. మనం డైరెక్ట్ వెళ్తే అక్కడ ఎవరిని కలవాలి ఏంది అనేది మీకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో డైరెక్ట్ వెళ్ళకుండా ఫోన్ చేసి వెళ్తే బెటర్. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మరి ఏంటి పరిస్థితి అనుకుంటున్నారా? నో ప్రాబ్లం, నేను కంపల్సరీ మీకు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఆ లింక్లో అప్లై చేసుకోండి. 100% ఆయన కాల్ చేస్తాడు, మాట్లాడతాడు, క్లోజ్ చేస్తాడు. ఓకే, సో ఎందుకంటే హెచ్ఆర్లు ఏదో ఒకటి బిజీలో ఉంటారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కానీ, లేదా వేరే క్లయింట్ ఇంటర్వ్యూ చేయడం కానీ, సంథింగ్ వాళ్ళకు డైలీ వేరే వేరే పనులు ఉంటాయి. అంటే వేరే వేరే పనులు కాదు, పర్సనల్ పనులు కాదు, కంపెనీ పనులే. బట్ వేరే వేరే క్లయింట్స్ ఉంటారు కదా, సో వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. సో అక్కడ కూడా ఇంటర్వ్యూస్ నడుస్తూ ఉంటాయి. అట్లా కొన్ని బిజీ వల్ల మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతారు. సో మీరు కూడా కొంచెం బిజీ ఉండడం వల్ల మీరు కూడా 11 o'clock కాల్ చేసారు అనుకో సపోజ్. సో ఒక కాల్ చేస్తారు, రేపు పని అయినా కాల్ చేద్దామని మర్చిపోతారు. అదేదో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్లో మీరు అప్లై చేసుకుంటే తనే మీకు కాల్ చేస్తాడు కదా. సో ఇది బెటర్ అన్న ఉద్దేశం. బట్ నో ప్రాబ్లం, మీరు కాల్ చేయండి, ప్లస్ లింక్లో కూడా అప్లై చేసుకోండి. సో 100% మీకు జాబ్ మాత్రం 100% ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కాంటాక్ట్ కండి, మాట్లాడండి, జాబ్ ఏంటో జాబ్ గురించి తెలుసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మీరు తెలుసుకోవాల్సిన పెద్ద ఉద్దేశం ఏముంటుంది అందులో, కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్కి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి శాలరీ గురించి ఎక్కువ మాట్లాడుకొని మీరు జాబ్ జాయిన్ అయితే బెటర్ అని నా ఉద్దేశం. సో మీకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో ముందుకు తీసుకొని వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోలు ముందుకు తీసుకొని వస్తాను. ఓకే, బాయ్.